పోతున్నాం షూట్ పోతున్నాం. కాస్ట్యూమ్స్ దిస్ కవర్ దిస్ కాస్ట్యూమ్స్ దిస్ ఇస్ మై బావమరిది. ఎట్లా పోతున్నాం? ఫ్లైట్లో పోతున్నాం. ఫ్లైట్ మీద పోయే ఫ్లైట్ ఇక్కడ కాదు. ఓలో వస్తుంది మన కార్లో పోయేది. విలువ అదే పెట్టి బ్యాగ్ ఇంటికి పోనీ తెచ్చి తెచ్చి పెట్టి అలాగే ഞാനത് പുതിയ ഞാനെന്ത് ഇവിടെ మంచిది. ఏంటిది? మొబైల్లో తినకుండా మంచిది కానీ ఆడవాళ్ళు గట్టిగానే తినాలి. అది అంతే, మనది కాబట్టి, మనది కాదు కాబట్టి కడుక్కోవాలి. కడుక్కోవాలి. కలెక్షన్ ఎక్కుతుర్రా ఇంట్లోకి. దర్వాజా అందులో అదరగొట్టుడైంది. నిరూపించలేదు కదా, స్టార్ట్ ఆల్రెడీ తెలుసు కానీ నిజాలు నిరూపించలేదు. అలాంటి టైం ఏమైందంటే రసూలు గాడు నెక్స్ట్ టైం నుంచి డిటెక్టివ్. ఇక రసూలును కళ్యాణులు ఇద్దరు కర్ణాటక ఇద్దరు పని జరిగేటప్పుడు రసూలాడు వీళ్ళ పైన డిటెక్టివ్ అయ్యాడు. పెద్ద మన సిబిఐ అయిపోతాడు. వీడు వాళ్ళ పైన ఫోకస్ చేయడం, వాళ్ళని అబ్జర్వ్ చేయడం. ఒకసారి బండి మీద పోయేటప్పుడు
ఏమైతే స్కార్ప్ కట్టుకుంటే తమ్ముడు వస్తున్నాడు ఎదురుగా స్కార్ప్ కట్టుకోగా కాళ్ళ కూర్తాడు చెప్పుల పైన ఫోకస్ పోతుంది చెప్పులు దాచిపెడుతుంది డ్రెస్ కుర్తి పెట్టుకుంటాడు అన్న కాబట్టి రిటర్న్ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చినప్పుడు చూస్తాడు ఇట్లా అక్కని కిందకి మీద రాక చూసే వరకు స్కార్ప్ కట్టినావు డ్రెస్ అయితే అదే ఉంది చెప్పులు దాచిపెట్టినావు అయితే ఇప్పుడు నిజం నిరూపించాలంటే ఆ రోజు మా అత్తమ్మని అవుతుంది కదా అత్తమ్మని వదలగొట్టినావు ఇప్పుడు నన్ను కూడా వదలగొడతావు అని చెప్పేసి ప్రూఫ్ తోట నేను బయట పెడతా అని చెప్పేసి ఇట్లా పెట్టి ఇట్లా ఇది కొంచెం ఎక్స్ప్రెషన్ డైలాగ్ ఏముండే అర్థమైందా కరెక్ట్ కరెక్ట్ తీర్తే కదా అంటున్నా ఇంకో షేర్ పడతాడు నాకు కూడా వైర్ బాక్స్ కా కలెక్షన్ ఆడుంటుండు చూసినావా ఇప్పుడు పొత్తులే కదా ఇల్లు అయితే అదే ఆడు రెడీ ఏంటిది షేమియా రెడీ సేమియానా ఏదో ఒకటి సరే ఏం కత్తి అమ్మా వాసన ఏర్పడేది మరలా చక్కెర వేసిన రాజా అయ్యప్ప ఏమంటావు అంటే ఇక పెయిన్ వాళ్ళు దర్శనం చేసుకుంటుంటే నా సరే గుడికాడ కొంచెం కూర్చోవాలి మాట్లాడాలి ప్రశాంతంగా ఉంటుంది మైండ్ గుడికాడ దర్శనం చేసుకుంటే రైట్ తారే గుడికాడ ఆరా కొంచెం కూర్చోరా గుడికేనలు డైరెక్ట్ వస్తారా ఇంటికి వెంటనే వస్తారా అంటే నా వస్తారా గుడికేన వెంటనే వస్తారా ఇంటికి అంత కూర్చొని కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కొట్టుకొని తిని మాట ముచ్చట మాట్లాడుకొని తినగా వస్తుంది సేమ్ ఇప్పుడు సేమ్ వెళ్ళాలి నా బాధ నువ్వు అనేది కరెక్టే కానీ సేమ్ చల్లారుతుంది అని నా బాధ చల్లారదాలంటే పెట్టు నువ్వేమంటే చెప్పాను బాబు మరి నువ్వు ఇప్పుడే అవసరమా అలా అచ్చమ్మ కూడా నచ్చిన కానీ అయిపోవు కదా నువ్వు ఇప్పుడు అవసరమే అలా అచ్చమ్మ కూడా అంత అయిపోవు కదా గంటల పూటలు అంటావా గంటల పూటలు అంటావా బాధతో తీసుకోండి అయితే అది అప్పుడు ఇప్పుడు డైరెక్ట్ దిగుతారు నాకు షాడు సండేనే పోయాల గల్లీ మన లేపుతా అక్కడ రెగ్ల కింద దానికి ఇప్పుడు తమ్ముడే కదా అదే ఇది బెస్ట్ ఇట్లా ఇట్లా మనోని క్యారెక్టర్ పెడితే కూడా మంచిగా ఉంటుంది అని చెప్తున్నా క్యారెక్టర్ కాకుండా ఇంకోటి ఏదంటే కూడా పెట్టుకోవచ్చు
పెద్దమ్మకు మనవడు కావాలి. పెద్దమ్మ మనవడు అయితే కళ్యాణ్కి ఏమవుతారు? పెద్దమ్మకు మనవాడా అంటే ఇట్లా మనవాడు ఉంటుంది. ఓకే అబ్బా ఇటు సరే డిటెక్ట్ అయిపోయి కదా ఇటు అబ్బా రసూలు ఎట్లా మాట తెప్పను అట్లా మాట్లాడట్లా ఇటు ఇట్లా అమ్మా మీ ఊర్లో మనుషులు కొంచెం డిఫరెంట్ ఉంటారు, వేరేలా ఉంటారు ఎట్లున్నారు అనుమాట. మీ ఊరిలో గుణాలు మంచిగా అనిపిస్తున్నాయి, మంచోళ్ళే. మీ ఊరిలో గుణం మంచిది, నేను మనసుని చూసి చెప్తా. ఓకేనా? ఇట్లా నెగిటివ్ వద్దు, అది డిక్టేటివ్ టైపే కదా. అప్పుడు ఇట్లా స్టేటే అదే అన్న దగ్గర ఆయింట్మెంట్ వాడాలి అప్పుడు తీసుకోవడం. అమ్మా మీ ఊరిలో గుణాలు ఎట్లా కనిపిస్తున్నాను అంటే కన్నాక మీ ఊరిలో గుణాలు మంచివి లేపు. ఇట్లా నమ్మకం ఇట్లా లేపు. మీ ఊరిలో గుణాలు బాగా మంచివి, నీకు ఎట్లా తెలుసు? నాకు చూస్తేనే అర్థమవుతుంది. అత్తమ్మ మీ ఊళ్ళో గుణాలు బాగా మంచివి. ఇట్లా ఇట్లా కూడా లుక్కు లుక్కు ఈ లుక్కు అనిపించాలి నాకు. అది కాదు అమ్మ నేను చెప్తావు ఇంటర్వ్యూ యాంకర్ గారా నువ్వా? యాంకర్. న్యూరోల గుణం బాగా మంచిది. మీ ఊళ్ళో గుణం బాగా ఇట్లా చెప్పు కట్టిన చెప్పినా ఇప్పుడు. న్యూరోల గుణం బాగా మంచిది ఇట్లా చెప్పు. మీ ఊళ్ళో గుణం బాగా మంచిది. అది కావాలి, అది కావాలి, అది అదే అదే కావాలి. ఆ మంచి ఎట్లుంటుందో నేను అని చెప్తా. ఒక్కసారి ఒక మనిషిని చూస్తే మనసు గుణం అంటే చెప్తా. అది ఒక్కసారి ఒక మనిషిని చూస్తాను, ఒక్కసారి ఒక మనిషి చూస్తే ఆ మనిషి గుణం చూసే చెప్తా. ఆ మనిషి గుణం అంటే చెప్తా. ఆ మనిషి గుణం ఏంటో చెప్తా. ఇట్లా చెప్తా. ఒకసారి మనిషి చూస్తే మనిషి గుణం చెప్తా. ఇట్లా కాదు. ఇటు, ఇటు, ఇటు. మీ ఊళ్ళో గుణం బాగా మంచిది. నీకెట్లా తెలుసురా? నేను ఒక ఆకలి అయిపోయింది. మాట్లాడను ఇక్కడ కూర్చుంటే అర్థం ఎంతసేపు అవుతుందని చెప్పేసి నేను అడుగుతుంది. నేను అడిగినాక అప్పుడు నువ్వు చెప్పాను, నువ్వు షాప్ మూసేసి ఇల్లుకు తాళ వేసి ఎటు వేను చెప్పిన తర్వాత నువ్వు అయ్యో అత్తమ్మ నేను టెంపుల్కి వెళ్ళా అని చెప్పేసి నువ్వు అంటావు. అయ్యో అత్తమ్మ మేము రచ్చాక లేట్ అయితే అని చెప్పేసి తాళ వేసి టెంపుల్కి వెళ్ళా నువ్వు అంటావు. అర్థమైందా? టెంపుల్కి వెళ్ళావు, టెంపుల్కి వెళ్ళావు. నువ్వు నీ కథలన్నీ ఏర్పడుతున్నావు, నీ చెప్పులు ఎక్కడెక్కడ ఎడుతున్నావు, ఎవరింటి కాడ ఉంటున్నావు, ఎటు తిరుగుతున్నావు. పెట్టు పెట్టు రోలింగ్ కెమెరా. అక్కడ కూర్చోరా మీరు, అక్కడ కూర్చొని ఉంటారు. ఏం కాదు, డైరెక్ట్ కూర్చొని ఉంటారు మీరు. రసలు నిలవాడు నిలవాడు నువ్వు నిలవాడు, నువ్వు నిలవాడు గిట్టు నువ్వు ఇట్లా ఇటు. అరే రసలు ఇట్లా చెప్పన్నా చాలా వేసుకోండి. ఆడ చెప్పులు ఉన్నాయి, మాట్లాడతా. ఆడ చెప్పులు ఉన్నాయి, పెట్టు పెట్టు. ఈ చెప్పులు ఒకడు ఉన్నాయి అని ఉండదు కదా. నా చెప్పులు ఆడే నీకు ఇట్లా లాస్ట్ ఒక చెప్తే మళ్ళీ ఒకసారి మరి గుట్టలు చూడు, ఇట్లా చూడు, ఇట్లా కూర్చున్నాడు, ఇట్లా చూడు. ఒకసారి కాళ్ళకు కూడా డౌన్ అయ్యి అప్పుడు వచ్చిన మొదకంట కూర్చోండి. సరే నువ్వు తాళండి. రావు రావు రావు. ఆ తమ్ముడు మంచి ఉన్నావా? అదే రక్ష పడిందాక ఇక్కడికి నడుచుకుంటావు, తెలిసినట్టే ఉంది. అక్కడ నడుచుకుంటావు వేలు పిచ్చాలు మళ్ళీ రసూల్ నువ్వేమంటే చెప్పన్నా. ఇప్పుడు బయట ఎక్కడ దానం తీస్తుంది, డైలాగ్ ఎక్కడ వస్తుంది, అది అంత మ్యాచ్ కాదు. అది మళ్ళీ అర్థమైందా? అందుకు ఇక్కడికి వచ్చిందా? వచ్చిన తర్వాత అది తమ్ముడు మంచి ఉన్నవారా అంటది. అంటే నువ్వేంటే చెప్పన్నా మంచిగా ఉన్నా కానీ చెప్పాను, మంచిగా ఉన్నా కానీ కూర్చుంటే అర్ధ గంట అవుతుంది. ఫస్ట్ తాళం తర్వాత మాట్లాడతాం. ఇది రావాలి మంచిగా ఉన్నా కానీ ఇట్లా నాకు మంచిగా తమ్ముడు మంచిగా ఉన్నావు కదా? మంచిగా ఉన్నా కానీ ఇట్లా సేమ్ చూసి ఇట్లా బ్యాగ్ రా ఇట్లా ఎందుకు కట్టాడు అసలు ఇట్లా చెప్పు. మంచిగా ఉన్నా కానీ నాకు మంచిగా ఉన్నా కానీ వచ్చి అర్ధ గంట అయితే నీడ కూర్చుండి. ఫస్ట్ నువ్వు తాళంది, నేను తర్వాత మాట్లాడతాం. ఇప్పుడే లొప్పు.
యాక్షన్. తమ్ముడు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నావని వచ్చి అర్ధ గంట ఇక్కడ కూర్చోండి ఫస్ట్ తాళంది